నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న షేక్ బాబుల్ తమ కుమార్తె షాఫియా 7వ పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణంలోని సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉన్న భవిత మానసిక దివ్యాంగులకు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజు వివాహ మహోత్సవాలంటూ డబ్బులు వృధా చేసుకోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడితే వారికి సహాయం చేయటంతో పాటు తమకు పుణ్యం దక్కుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని ఆయన తెలిపారు. ఒక నిమిషం అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ బాబుల్, మా మిస్సెస్ షేక్ రమేజ. నేను కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడికి కావలికి 2018 నుంచి వచ్చాను. అంతకుముందు నుంచి కూడా మా పిల్లల బర్త్డే ఫస్ట్ నుంచి కానీ నేను మనం తక్కువ నుంచి వచ్చాను కాబట్టి ఆ బాధలు ఎందుకు తెలుసు కాబట్టి అప్పటి నుంచి నేను కూడా మా పిల్లల బర్త్డేలు మనం ఉన్నతంతో చేసుకుంటే కాదు, మనకి ఏం లేని వాళ్ళు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకి అనాథలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను మా పిల్లల బర్త్డేకి ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి అట్లా జరుపుకుంటూ వచ్చాను. ప్లస్ ఇక్కడ కావలికి వచ్చిన తర్వాత సంయుక్త సేవా సంస్థ ద్వారా నాకు సురేంద్ర సార్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సార్ చేసే సేవా కార్యక్రమాలకి నేను చేసే సేవా కార్యక్రమాలు సరిపోయిందన్నమాట. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం మా పిల్లల బర్త్డేకి కానీ మా పెళ్లి రోజుకి కానీ మేము ఇట్లా సంయుక్త సేవా సంస్థ ద్వారా దుప్పట్లు పంచడం కానీ, ఫ్రూట్స్ పంచడం కానీ, లేదా ఫుడ్ ప్యాకెట్స్ పంచడం కానీ, అంటే ఒక్కో సంవత్సరం ఒకే విధంగా చేస్తూ ముందుకెళ్తున్నాము. అదేవిధంగా అందరూ కూడా ఈ విధంగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.